హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ క్లైమేట్ చాలా బావుంది కదా! కాబట్టి ఇవాళ టేస్టీగా ఉప్మా చేసుకుందామా? మీరు కూడా ఉప్మాలో అల్లం వేస్తారా? లేదంటే ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వండి. తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు కూడా వేసి సాల్ట్ కూడా వేసి టేస్ట్‌కి సరిపడా మిక్స్ చేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది ఉప్మా. చూసారు కదా! ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎసురు వేసుకోవాలి. తెలుసు కదా! ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా తెరలనిచ్చి ఈ స్టేజ్‌లో సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. బాగా తెరిలిన తర్వాత ఉప్మా రవ్వని ఇలా పైనుండి వేసుకోండి. అప్పుడే ఉండలు కట్టకుండా వస్తుంది. ఒకసారి కలిపి దీన్ని బాగా మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ చిన్న మంట పైన మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి అలా వదిలేయండి 5-10 మినిట్స్ వరకు చిన్న మంట పైన. మధ్యలో ఒకసారి మాత్రం మిక్స్ చేసుకోవాలండి. అంతే మన టేస్టీ ఉప్మా రెడీ వేడి వేడిగా. ఇప్పుడు దీన్ని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కనే ఒక ఆవకాయ ముక్క పెట్టుకొని తింటే చాలా బావుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్‌లో చెప్పండి. అండ్ మా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి టేస్టీ రెసిపీస్‌తో మీ ముందుకొచ్చేస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్.